పుట్టినరోజు నాడు తండ్రి దీవెన లేకపోతే ఎలాగండి? అమ్మాయిని దీవించండి. Wish you many happy returns of the day. థ్యాంక్ యూ డాడీ. గుండె తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఈ వీధిలో నుండి 100 ఫీట్ రోడ్ వేస్తారంట. ఆ రోడ్డు వైండింగ్ కి మీ ఇల్లు అడ్డం వస్తుంది. కొట్టేక తప్పదు. అది దాని తాత్పర్యం. ఏరా, నా స్థలంలో నుంచి రోడ్డు వేయిస్తావా నువ్వు? జిరాసి రాజాకో అదేమన్నా శబ్దం నాకు అర్థం కావట్లేదు. అబ్బా అబ్బా, డ్యూటీలో ఉన్న పబ్లిక్ సర్వెంట్ని కొడతారా? మీరు జైలుకి వెళ్తారు. అబ్బా, నువ్వు ముందు శ్మశానానికి పోతావురా. దానికైనా ముందు నేను టాయిలెట్కి వెళ్తా. అబ్బో అబ్బా అబ్బా అబ్బా. అయ్యగారు కోప్పడకండి, వాడు నోటీస్ ఇవ్వగానే సరిపోతుందా? ఆయన కమిషన్ ఉన్నాడు, లేదంటే కోర్టు ఉంది. ఎమోషన్ అవ్వకండి. ఆ బ్యాగ్ ఇవ్వయ్యా. సార్ వాడి బ్యాగ్ వాడి మొహాన్ని కొట్టు. ఆచారి బిచారి కచారే పచారే ఆచారి జాల పచారే ఆటారి గిచ్చాకో ఆపాగే ఆచారి జాల పచారే. చాలా చెప్పారు, దాని మీనింగ్ ఏంటి? సింపుల్ వర్డ్, మిమ్మల్ని చంపేస్తారట. అబ్బో ఓ నాయనో, అబ్బో అబ్బో. నాస్టీ ఫెలోని, నాస్టీ ఫెలో. అయ్యగారు ఆవేశపడకండి, మనం మన లాయర్తో మాట్లాడదాం. ఈ క్యాండిడేట్ ఎవరు? నాలాగే జేబు దొంగ, ఎందుకలా కట్టేశారు? నువ్వు నోరు మోస్తావా? ఏదో నోరున్న బట్టలాక అడిగాం, చేతులు ఎలాగో కట్టేశారు కదా. నన్ను అమావాస్య నాడు కదా బలిస్తా అన్నారు, ఇప్పుడే ఇచ్చేస్తారా? ఏయ్, నువ్వు గమనుండు. బాబు గారు మీరా? వెళ్ళిపోండి. ఏంట్రా వెళ్ళిపోయేది? తీ తలుపు. తీయను. తీరా తలుపు. మీరొస్తే తలుపు తీయొద్దని నాన్నగారు గట్టిగా చెప్పారు. నేను కూడా గట్టిగానే చెప్తున్నాను, తీ తలుపు. ఈ విషయం అన్నకు చెప్పాలి. జరిగింది జరిగిపోయింది, అర్జెంటుగా ఊరు పారిపో. థ్యాంక్ యూ బ్రదర్. సార్ సార్ సార్, మీరెవరు? సార్ నా పేరు మురారి సార్, నేను బిజినెస్ మ్యాన్ సార్. ప్లీజ్ సార్ కట్లు ఉప్పు తీయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? సార్ హాస్పిటల్కి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ సప్లై చేసే కాంట్రాక్ట్ వచ్చిందని మీ నాన్నగారి దగ్గర అప్పు చేసి ₹1 కోటి మెటీరియల్ కొన్నాను సార్. ఇంతలో ఫండ్స్ ప్రాబ్లం అని చెప్పి గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది సార్. బాకీ తీర్చలేదని మీ నాన్నగారు ఇలా బంధించారు. సరే మీరు ఇంటికి వెళ్ళండి, మీ ప్రాబ్లం సొల్యూషన్ ఏదో నేను చూసుకుంటాను. నాన్నగారితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ సార్.
ఏంటి నాన్న నువ్వు? చిచి. प्यार का तोहफा तेरा बना है जीवन मेरा, प्यार का तोहफा तेरा बना है जीवन मेरा, दिल के सहारे मैंने पाले, जीने को और क्या चाहिए। प्यार का तोहफा तेरा बना है जीवन मेरा, प्यार का तोहफा तेरा बना है जीवन मेरा, दिल के सहारे मैंने पा लिए, जीने को और क्या चाहिए। तोहफा 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 लाया 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 ధనరాజ్ మళ్ళీ వస్తే గొడవ అవుతుంది. అయితే అవని డాడీ మా ఇద్దరిని చంపేస్తారు అంతే కదా, కానీ ఐ డోంట్ కేర్, ప్యార్ అమర్ హై. అంతా బాగుంది, కానీ ఈ తుపాకి తప్పికి ఊర్లో ఉన్న గెస్ట్లు అందరూ రావడం మానేశారు. నాకు ఒక డౌటు, ఈయన కేకుని కత్తితో కోస్తారా తుపాకితో కాలుస్తారా నాకేం అర్థం కావట్లేదు. ఇది ఎట్లా వచ్చింది? అడిగే తెలిస్తే ఏమంటారు? వస్తున్నాను సార్. అయ్య బాబోయ్. ఆచారి బిచారి కచారే వచ్చారే, త్వరగా కేక్ కట్ చేద్దు రండి. పదక్క. నేను రాను. ఓ బిందు, సంతోషాన్ని కాదనుకో. అక్క నేను రాను 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 మమ్మీ. సింధు, అక్కని త్వరగా తీసుకొని రా. రండమ్మా. బా రా అక్క. ఏమండి, కేక్ కటింగ్ కి వెళ్దాం రండి. నేను రాను, మీరు వెళ్ళి కట్ చేయండి. అదేంటండి, ఉదయం దీవించి సాయంత్రం కేక్ కటింగ్ కి రానంటారేంటి? మీరు రాకపోతే బిందు ఫీల్ అవుతుంది. తన బర్త్డే నాడు మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? అలాగే గిచా. నేను తెలుగులోనే చెప్పాను, నువ్వు పద. అలాగే. ఏమండి రండి. పద. అంకుల్, మేజర్ అంకుల్.
ఆగండి వదలు, వదలు. ఆగండి. బిందు నువ్వు అక్కడే నిలబడి బిందు. నేను లోపలికి రాను. ఇక్కడి నుంచి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. నా తండ్రి నాకు ఒక పేరు పెట్టాడు కానీ ఓ వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని ఇవ్వలేదు. ఇన్నాళ్ళు నేను కూడా అవి సంపాదించుకుందాం అనుకోలేదు. నేనేం పొరపాటు చేస్తున్నానో నాకు అర్థమైంది. నా తండ్రి పేరు, ఆస్తి ఇవేమీ లేకుండా ధనరాజ్ అంటే ఏమిటో మీకు చెప్పగలిగిన రోజే నేను ఈ గుమ్మం దాడతాను. ఈ ధనరాజ్ యూజ్లెస్ ఫెలో కాదు, యూజ్ఫుల్ పర్సన్ అని మీ అందరూ అనుకున్నాకే బిందుని కాపురానికి పంపండి. నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. నేను వచ్చేస్తాను. వద్దు, నేనే నిన్ను తీసుకువెళ్తాను. తను మొత్తానికి అమ్మాయి బర్త్డే గ్రాండ్ గా చేశారనమాట. కబడ్డీ ఆడేస్తుంటారు. ముందు మీరు ఆ నోటీస్ సంగతి ఏం చేయాలో చెప్పండి. కబడ్డీ ఆడేసుకుంటా. నా పేరేంటి? ముంతల డానియల్. మీరు షార్ట్ ఫామ్ లో పిలిచినా ఓకే. ముంతలలో ముమ్, డానియలు డా, కలిపితే ముండా. అసలు సార్ ఫుల్ నేమ్ తో పిలుస్తానండి. కబడ్డీ ఆడేస్తా. కోర్టులో జడ్జికి ఊపిరాడకుండా చేస్తా. మీరు కేసు వాదిస్తారా, కబడ్డీ ఆడతారా? ఇలాంటి ప్రశ్నలు వేసావనుకో నీతో కూడా కబడ్డీ ఆడేసుకుంటా. నాకే తెలియండి. రేపు కోర్టులో కేసు ఫైల్ చేస్తా. ఎల్లుండి హియరింగ్, మర్నాడు జడ్జిమెంట్. కబడ్డీ కబడ్డీ. సరే సరే సరే, ఇంతకీ మనమే గెలుస్తాం కదా. కబడ్డీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పగలరు సార్? మీ ఫీజు ఎంతో చెప్పండి. మీ దగ్గర ఎక్కువ తీసుకుంటానా? ముందు 25 అడ్వాన్స్ కొట్టండి. గెలిచాక ఓ 1,00,000 ఇద్దరు గాని. అయ్యగారు వీని నమ్మడానికి లేదండి, మీరు కొంచెం ఆగండి. కేసు వేయటానికి ఎవడో ఒక లాయర్ కావాలి కదరా. ఏదో జరుగుతుందిలే, ముందు నువ్వు అడ్వాన్స్ తెచ్చి. అలాగే. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. మీ బంగళా కాపాడే బాధ్యత నాది. ఇదిగోండి. ఇవ్వండి. ఇంకా మీరు నిశ్చింతగా మీ ఫ్యామిలీతో కబడ్డీ ఆడేసుకోండి. మీ బంగళా కాపాడే బాధ్యత నాది. డాడీ మున్సిపాలిటీ మీద కేసు వేస్తున్నారు. నో సింధు, నీ ఇల్లు రోడ్ వైండింగ్ లో పోకుండా ఉండాలంటే
సొల్యూషన్ కోర్టులో కాదు, కోర్టు బయటే ఉంది. వస్తాను మేనేజర్ గారు. మ్మ్. ఈ ఆపిల్స్ మీరు తినరు కదా? తీసుకురండి పట్టుకురండి. ఏం మనిషి ఒకటి కూడా లేదు. అయ్యగారు, మ్మ్. వాడున్న 2 యాపిల్స్ పట్టిపోయాడు. మ్మ్. వాడికున్న కకృతికి ఈ కేసు కరెక్ట్ అని అంటారా? అవును, నేనే ఆ బిజినెస్ మ్యాన్ మురాన్ని వదిలేశాను. వాడు మన ₹1,00,00,000 అప్పున్నాడు రా. డాడీ, అతను ఖచ్చితంగా అప్పు తీరుస్తాడు, నన్ను నమ్మండి. ఏందిరా అంత నమ్మకము? అతను తీర్చకపోతే నేను తీరుస్తానని నమ్మకం నాకుంది కాబట్టి. వెయిట్ అండ్ సీ. 15 రోజుల్లో ఆ మురారి మీ అప్పు తీరుస్తాడు, ఓకేనా? ఇదేనండి పైల్స్ పద్మనాభం ఇల్లు. లంచాలు మామూళ్ళు అడ్డంగా మేసేసి బాగా సంపాదించాడండి. ఆయన ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా సగం టైం టాయిలెట్లోనే ఉంటాడండి. పైల్స్ ప్రాబ్లం కదా. ఆయనకిద్దరు పెళ్ళాలండి, రమ, ఉమా. అందరి డ్రాయింగ్ రూముల్లో ఒకటే టీవీ ఉంటుంది. ఈయన డ్రాయింగ్ రూమ్లో 2 టీవీలుంటాయి. రమకేమో తెలుగు సీరియల్స్ ఇష్టం, ఉమకేమో హిందీ సీరియల్స్ ఇష్టం. ఇద్దరూ చాలా టెన్షన్తో సీరియల్స్ చూస్తుంటారు. ఒకళ్ళ టీవీ ఇంకొకళ్ళకి డిస్టర్బెన్స్ కదండి, అందుకని వాల్యూమ్ తగ్గించమని ఒకటే గొడవండి. కేవలం ఒక 4 బిర్యానీల కోసం 7 నక్షత్రాల స్టార్ హోటల్ కడతారని చెప్పడం ఎంత వరకు అవును, నీ వల్లేనే. నువ్వు సౌండ్ తగ్గించొచ్చు కదా. నువ్వు తగ్గించొచ్చు కదా. నువ్వే తగ్గించొచ్చు కదా. నువ్వే తగ్గించొచ్చు కదా. నీదే పెద్ద సౌండ్ వస్తుంది. నాకు అసలు వినిపించి చావట్లేదు. ఏమండి, సారీ అండి, ఇది ఎమోషన్ లో కొట్టేశాను. నువ్వు సారీ అండి, నేను కూడా ఎమోషన్ లో కొట్టేశాను. ఏ నా తల నీళ్ళని కొబ్బరికాయలా కనిపిస్తుందా పగల కొట్టడానికి? సారీ చెప్పాను కదండి. వసే హిందీ, నువ్వు వెళ్ళి నీట్ చూసుకోపో. ఏ తెలుగు, నువ్వు వెళ్ళి నీట్ చూసుకోపో. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తా. నాకు కాఫీ దాచిపెట్టడం దేనికి? అవన్నీ నేను ప్రింట్ చేసి అమ్మినవే. ఏందే నువ్వా? ఎట్టంట నువ్వు ప్రింట్ చేసి అమ్మినావా? అవును సార్, మీ దగ్గర ₹1,00,00,000 అప్పు చేసి వైట్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్ కొనేసి ఆ తర్వాత హాస్పిటల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మీ అబ్బాయి ధనరాజ్ ఐడియాతో అవే బెడ్షీట్లు, అవే పిల్లో కవర్స్ మీద బొమ్మలు ప్రింట్ చేసి అమ్మితే డబుల్ రేటుకి అమ్ముడు పోతున్నాయి. మొత్తం దేశం మీద రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఏందే ఆ ఐడియా మా ధనరాజ్ గారు చెప్పినాడా? అవును సార్, భగవంతుడే మీ అబ్బాయి నాకు పరిచయం చేశాడు. అతని వల్లే నేను ఈరోజు లాభాల్లో ఉన్నాను. ఇదిగోండి సార్ మీ ₹1,00,00,000, వడ్డీతో సహా లెక్క కట్టి తెచ్చాను.
ఇంతకీ మావాడేడయ్యా? బిజినెస్ లో తన వాటా తీసుకొని పనుందని బయటకు వెళ్ళాడు. అట్నా? సరే సరే నువ్వు ఆ, ఆ. ఆ? ఆ? లక్ష్మి లక్ష్మి ఆ. అంకుల్ అంకుల్ మీతో ఒక గుడ్ న్యూస్ పంచుకుందామని వచ్చాను. నాకు వచ్చిన ఒక బిజినెస్ ఐడియాని ఒక కంపెనీకి అమ్మాను. ఆ కంపెనీకి నా ఐడియా వల్ల విపరీతమైన లాభాలు వచ్చాయి. నా షేరుగా నాకు ₹1 ఇచ్చారు. ఈ డబ్బు మా నాన్న సంపాదించింది కాదు, నేను సంపాదించింది. ఇక మీదట నేను స్వతంత్రంగా బతుకుతాను. నా సంపాదన మీదే బతుకుతాను. కానీ బిందువు లేకుండా బతకలేను.